బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. 53వ డివిజన్ లో మరొక మహిళతో మనం మాట్లాడదాం. మీ పేరేంటి? నా పేరు జి సులోచన. సులోచన గారు, ఓకే. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మేము 35 సంవత్సరాలు. 35 ఏళ్ళుగా ఉన్నారు. ఓకే. ఏంటి మీ ఈ డివిజన్ లో మీ ఇంటి దగ్గర ఏం సమస్యలు ఉన్నాయి? మా భర్త పోయిండు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. వాడకట్టు పెన్షన్ రావట్లేదా? అంటే మా భర్తకు ఉన్నది, ఇంకా నాది అప్లై చేయలేదు. నెలే అయింది, ఒక్క నెల. దాని కొరకు కాగితాలు ఉంటాయి కదా, పేపర్స్ ఇట్లా, అవి ఇవ్వాలి. అవి ఇస్తే ఏం చేస్తారో అందరూ వచ్చి మేమున్నాం అంటారు, కానీ ముందుకు వచ్చి దారి చూపించలేరు. మాకు ఇప్పటి వరకు దారి చూపించింది మార్షల్, దారి చూపించిండు. మార్షల్ దారి చూపించిండు. మాకు ఇల్లు ఇచ్చిండు, మా ఆయనకు పెన్షన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇప్పుడు మాత్రం మా భర్త, ఇప్పుడు ఏమున్నాయి మీకు సమస్యలు ఇక్కడ? నా భర్త పింఛని నాకు కావాలి. ఓకే. ఇప్పుడు నెలే కదా మీ భర్త చనిపోయింది. ఆ కాగితాలకు తిరిగి ఇది అవుతున్నాం. మరొని ఎవరు పట్టించుకుంటలేరు. ఈ ఎలక్షన్లు అయిపోయినాయంటే ఆఫీసర్లు ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకొరకే కదా. నాకేమున్నది, ఇవాళ కాకపోతే రేపైనా చేస్తారు, కానీ వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా. వాళ్ళని కూడా పట్టించుకొని గీ పలానోళ్ళకు చేసినాం ఇన్ని సంవత్సరాల వాళ్ళకు అని దాన్ని చెప్పుకునేటట్టు ఉండాలి కదా. అంటే ఎవరికి వాళ్ళే ఇక, అంటే మావి 9 ఓట్లు, ఒక్క ఓటు పోయింది. మా భర్తది ఒక్క ఓటు పోయింది. మేము 9 ఓట్లు. నాకు 3 కొడుకులు, 3 కోడన్లు, మనమరాలు, మనమడు, ఇక ఇందరం ఉన్నాం. అట్లా అంటే అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంది, వాళ్ళు నా దగ్గరికి రావాలి. మీకు తెలిసినంత వరకు అయితే 1, 2 ఉన్నదంటే వాళ్ళతో దంటగా పోవాలి అని అనిపిస్తుంది. అమ్మ మింగిది చేస్తాం, రండి అమ్మ మింగిది, గిటు ముందుకు రా, అమ్మ నువ్వు లోన్ ఎందుకు ఉంటున్నావు, నువ్వు బయటికి రా, మాతోటి రా, కొంచెం చెన్నుతనియ్యం అని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. కానీ నేను పడిపోతే అది గౌరవం ఉండదు. అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఎవరి దగ్గర చేతులు చాచకూడదు. అంతే అదే. ఇక్కడ మీకు కరెంటు సమస్య కానీ వాటర్ సమస్య కానీ అట్లా ఏమైనా? వాటర్ అంటే ఇక కొంచెం నల్ల తక్కువ వస్తుంది. మాకు బోరు గిట్ల లేదు. ఈడ రెంటుకు నాకు బద్దిపల్లి కాడ ఇల్లు ఉన్నది. 35 సంవత్సరాల నుంచి ఇక్కడే వాళ్ళతో కలిసి ఉన్నట్టుగానే ఉన్నా. మేము ముత్తరాశి వాళ్ళం, అంటే పనులు అమ్మే వాళ్ళం. మేము ఉన్న దానిలో చదువుకుంటాం. 0 అకౌంట్, 0 బిల్ వస్తుంది. నల్ల అంటే కరెంటు, వాటర్ కొన్ని కమ్మి వస్తాయి, చదువుకుంటాం. ఇక ఇది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, అందరు కూడా మళ్ళీ ఇళ్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేనా ఒక అంతకు చూస్తే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలకు ఇట్లనైతే మోడీ రావాలి. ఈ ఆడవాళ్లకు అని అంటే ఉన్నది చెప్తున్నా బిడ్డ, అంటే బీజేపీ రావాలంటారు అనుకుంటాం. బండి సంజయ్ అంతా ఇల్లు తిరుగుతా ఉన్నాడు కదా. ఇల్లు తిరిగినా కానీ రావాలి అని కోరుతున్నాం. ఓకే అమ్మా, మార్షల్ తెచ్చుకుంటాం. ఓకే, మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అదే కదా పిల్లలకు. అందుకొరకు వాళ్ళకు అన్నీ మంచి కావాలి, మేము ముందడుగు వేసుకుంటే వాళ్ళే. నా పిల్లలు చదువుకున్నారు, నేను చదువుకోలేదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రయత్నం చేస్తే చేతనిస్తారు కదా. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కార్పొరేటర్స్ కనీసం పట్టించుకోవట్లేదు. అసలు ఏమాత్రం చెప్పినా కానీ పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఇటువైపు అసలు కన్నెత్తి కూడా చూడలేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో పని చేసే వాళ్ళకే మేము ఓటేస్తాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు ఇల్లులు తిరుగుతూ ఉన్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. కానీ ఏం చేశారని చెప్పి ఇక్కడ నిలదీస్తున్నా సరే మళ్ళీ ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా మాకు మంచి చేసేటువంటి వ్యక్తిని మేము ఈసారి గెలిపించుకుంటాం. మార్పు రావాల్సిందే. ఈ సమస్యల పరిష్కారం కోసం మా చేతులారా మేము మార్పుని తీసుకొచ్చుకుంటామని కూడా వాళ్ళు ధీమాతో చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.